తెలంగాణ రాష్ట్రంలోని కాంపిటీటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులందరికీ స్వాగతం. మనం ఈ కాంపిటీటివ్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి సిలబస్ కానీ పుస్తకాలు కానీ చూస్తూ ఉంటాం, చదువుతూ ఉంటాం. కానీ ప్రతిరోజు డైలీ న్యూస్ పేపర్ అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి ప్రాముఖ్యతను వహిస్తుంది. అయితే ఈ డైలీ న్యూస్ పేపర్ని ఎలా చదవాలి, లేక ఈ డైలీ న్యూస్ పేపర్ నుంచి ఎటువంటి ప్రశ్నలు వస్తాయనే విషయాన్ని 5 మంత్ర క్యారియర్ పాయింట్ ద్వారా ప్రతిరోజు కూడా ఏదైనా ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని తీసుకొని ఆ అంశాన్ని ఎనలైజ్ చేయడానికి ప్రయత్నించడానికి మేము ఒక సరికొత్త కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం. అదే మనకి న్యూస్ పేపర్ అంటే ఏమిటి, ఫ్రమ్ డైలీ న్యూస్ పేపర్ నుండి ఎగ్జామినేషన్ పేపర్కి దారి తీసేటటువంటి అంశాలని, ముఖ్యమైన అంశాలన్నింటినీ కూడాను అవి సెలెక్ట్ చేసి వాటిపైన అనాలిసిస్ చేసి మీకు అర్థమయ్యే భాషలో అందించినట్లయితే మీరు ఎగ్జామినేషన్ పేపర్లో కూడా చాలా పక్కాగా రాయగలుగుతారనే విషయాన్ని గ్రహించి ఈ రోజు నుండి 5 మంత్ర కెరీర్ పాయింట్ ద్వారా ప్రతి ఒక్క అంశాన్ని సేకరించి విశ్లేషించడం జరుగుతుంది. అయితే ఈరోజు 18 జనవరి అంటే ఈరోజు ఈనాడులో వచ్చినటువంటి విషయాన్ని ఒక్కసారి మనం చూసి ఇది మనకి పోటీ పరీక్షలకు ఏ విధంగా ఉపయోగపడుతుందో అనే విషయాన్ని ఒక్కసారి చూద్దాం. సో ఈనాడులో ఈరోజు అంటే 18th జనవరిలోకి వచ్చినటువంటి విషయాన్ని ఒక్కసారి మనం చూద్దాం. రైట్, ఈనాడులో ఈరోజు ఈ తెలంగాణ శాసన పరిషత్ అంటే తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్ సంబంధించినటువంటి ఒక న్యూస్ ఐటమ్ రావటం జరిగింది. ఎమ్మెల్సీ టికెట్లకు పోటాపోటీ, ఎమ్మెల్సీ టికెట్లకు అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ టికెట్లకు పోటాపోటీ. మామూలుగా అయితే ఇది చదువుకొని వదిలేస్తారు, కాకపోతే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఈ అంశాన్ని ఏ విధంగా చదవాలి అనే విషయాన్ని మనం ఒకసారి ఇక్కడ క్లియర్గా చూద్దాం. శాసన మండలి అంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో టికెట్ల కోసం కాంగ్రెస్ పార్టీపై ఒత్తిడి తీవ్రంగా ఉంది. ఏప్రిల్లో ఎమ్మెల్యే కోటాలో 5, ఉపాధ్యాయుల కోటాలో 2, కరీంనగర్ మెదక్ జిల్లా లేదా నిజామాబాద్ ఆదిలాబాద్ కోటాలో గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గానికి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. అంటే ఇప్పుడు ఈ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ శాసన మండలికి సంబంధించినటువంటి విషయాన్ని పోటీ పరీక్షకు ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వారు వివరంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ ఎమ్మెల్యేలు ఎన్నుకునే కోటాలో కాంగ్రెస్కు శాసనసభలో బలం ఉన్న దృష్ట్యా 4 ఎమ్మెల్సీలు దక్కించే అవకాశాలు ఉన్నాయి. ఈ టికెట్లకు పోటీ అధికంగా ఉంది. అంటే ఏమిటి, ఎమ్మెల్యేల ద్వారా కూడా ఎమ్మెల్సీలు ఎన్నుకోబడతారు. కాబట్టి ఈ విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. శాసనసభ, లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయిన పలువురు ఈ టికెట్లను అడుగుతున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు కనుక వారు వచ్చాక ఈ ఎమ్మెల్సీ అభ్యర్థుల్ని వారు ఫైనలైజ్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే అవకాశం ఇవ్వాలని పలువురు నేతలకి విన్నవించినట్లు తెలుస్తుంది. వారిద్దరు తిరిగి రాగానే ఆశావాహుల పేర్లపై తుది కసరత్తు మొదలవుతుంది. స్థానిక సంస్థలు ఎన్నికలు త్వరలో నిర్వహించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాటిలో కనీసం 80% గెలవాలనుకుంటున్నారు. కాబట్టి నెగ్గాలనే కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుంది. పార్టీ కోసం క్షేత్రస్థాయిలో అంకిత భావంతో కష్టపడి పనిచేస్తున్న వారికే పదవి ఇవ్వాలని ఇటీవల ఢిల్లీలో జరిగిన ఏఐసిసి సమావేశంలో కూడా పేర్కొనటం జరిగింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల టికెట్లు ఇవ్వాలని పలువురు నేతలు తమ పనితీరు వివరిస్తూ బయోడేటాల్ని కూడా రాష్ట్ర ఏఐసిసి కార్యదర్శి దీపాదాస్ మున్షికి కూడా ఇవ్వటం జరుగుతుంది. అయితే ఇప్పుడు మనం ముఖ్యంగా ఈ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ గురించి
నిర్మాణం గురించి తెలుసుకుందాం. అసలు భారతదేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాల్లో అసలు శాసన మండలులు ఎన్నున్నాయి అనే విషయాన్ని తెలుసుకోవాలి. మొత్తంగా దేశంలో చూసినట్లయితే కనుక ఈ శాసన మండలులు 6 ఉన్నాయి. అంటే ఏమిటి? మిగతా 22 రాష్ట్రాల్లో కేవలం శాసనసభ మాత్రమే ఉంది. ఇది మీకు పోటీ పరీక్షలో వచ్చే అవకాశం ఉంది. గతంలో కూడా చాలాసార్లు వచ్చింది. ఏమిటంటే కనుక మన దేశంలో ఎన్ని రాష్ట్రాల్లో శాసన మండలి ఉంది అంటే శాసన మండలి అనేది లేకుంటే శాసన పరిషత్ అనేది కేవలం 6 రాష్ట్రాల్లో మాత్రమే ఉంది. ఒక రాష్ట్రంలో శాసన మండలి ఉండాలన్నా శాసన మండలి వద్దనుకున్నా కానీ ఎవరు నిర్ణయిస్తారు? శాసన మండలి ఉండాలన్నా వద్దనుకున్నా కానీ అక్కడ ఉన్నటువంటి శాసనసభ నిర్ణయిస్తుంది. అంతేకాకుండా ఒకవేళ శాసన మండలి వద్దు అనుకుంటే కనుక రద్దు చేసే అవకాశం కూడా ఉంది. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు శాసన మండలి వద్దనుకున్నారు కాబట్టి వారు రద్దు చేసి కేంద్ర పార్లమెంటుకి ఆ సిఫార్సును పంపించడం జరిగింది. కాబట్టి మనం ఈ శాసన మండలి అనే అంశాన్ని క్లియర్గా అంటే ఏమిటి అంటే కనుక ఏదైనా ఒక వార్త న్యూస్ పేపర్లో వచ్చినప్పుడు దాని గురించి డీటెయిల్డ్గా తెలుసుకోవాల్సిన అవసరం విద్యార్థులకు కానీ పోటీకి పడే అభ్యర్థులకు కనుక ఉంది. ఇప్పుడు మనం ఇంకా డీటెయిల్డ్గా ఈ విషయాల్ని మనం తెలుసుకోవడానికి ఈ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 5 మంత్ర కెరీర్ పాయింట్ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు అదేవిధంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ కూడా ఆన్లైన్ ద్వారా ఆఫ్లైన్ ద్వారా వివిధ కోర్సులు ముఖ్యంగా డిఎస్సికి సంబంధించి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇతర పోటీ పరీక్షలకు శిక్షణ ఇవ్వటం జరుగుతుంది. కావున మీరు 5 మంత్ర కెరీర్ పాయింట్ యొక్క సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోండి. మీకు గూగుల్ ప్లేలో ఈ యాప్ లభ్యమవుతుంది కాబట్టి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఇలాంటి అనేక రకమైనటువంటి కోర్సులకు మీరు యాప్ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే అనుభవజ్ఞులైన అదేవిధంగా చాలా ఇంపార్టెంట్ లెక్చరర్స్ ద్వారా మీకు శిక్షణ ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈరోజు న్యూస్లో ఐటంలో మనము శాసన మండలి గురించి ఒక ఐటెం రావటం జరిగింది. భారతదేశంలో మొత్తం రాష్ట్రాల్లో అంటే 28 రాష్ట్రాల్లో 22 రాష్ట్రాల్లో కేవలం శాసన సభలు మాత్రమే ఉన్నాయి. ఒక 6 రాష్ట్రాలలో శాసన సభలు మరియు శాసన మండలి ఉన్నాయి. అయితే ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ శాసనసభ శాసన మండలి అనేది అన్ని రాష్ట్రాల్లో లేవు. ఈ శాసన మండలి అనేది మనకి కేవలం 6 రాష్ట్రాల్లో ఉన్నాయి. ఈ 6 రాష్ట్రాలు ఏమిటి అంటే ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, యూపీ, బీహార్. మీకు అప్పుడప్పుడు చాలాసార్లు అడిగాడు ఈ శాసన మండళ్ళు ఏ ఏ రాష్ట్రాల్లో ఉన్నాయి అంటే కనుక ఈ 6 రాష్ట్రాల్లో మాత్రమే ఉన్నాయి. అయితే ఒక రాష్ట్రంలో శాసన మండలి ఉండాలన్నా వద్దనుకున్నా కానీ ఎవరు నిర్ణయిస్తారు అనేది కూడా మీకు తెలిసి ఉండాలి. అంటే ఆ శాసనసభ వాళ్ళకి కావాలి అనుకుంటే కనుక వారు ఒక స్పెషల్ మెజారిటీతో తీర్మానం చేసి పార్లమెంటుకు పంపిస్తే కనుక పార్లమెంటులో ఒక సింపుల్ మెజారిటీతో వారు
దాన్ని ఆమోదిస్తే గనక రాష్ట్రంలో తప్పకుండా మనకి శాసన మండలి ఉండే అవకాశం ఉంది. మనం ఒక ఉదాహరణ తీసుకుంటే గనక 1957 సంవత్సరంలో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శాసన మండలి ఉండేది. అయితే 1985లో మనకి అప్పటి ఎన్టీ రామారావు గారు మనకి శాసన మండలి వద్దు అని రద్దు చేయటం జరిగింది. తదుపరి మళ్ళీ 2007 సంవత్సరంలో రాజశేఖర్ రెడ్డి గారు మనకి శాసన మండలి కావాలి అని మళ్ళీ తీర్మానం చేసి మళ్ళీ మనకి పార్లమెంటుకు పంపిస్తే పార్లమెంట్లో వారు మనకు ఆమోదించడం జరిగింది. సో ఈ రోజు కనుక చూసినట్లయితే మనకి తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో శాసన మండలులు అనేటివి ఉన్నాయి అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఎప్పుడైతే పోటీ పరీక్షలు రాయాలనుకునే అభ్యర్థులు హైదరాబాదులోని అశోక్ నగర్ లేదా ఢిల్లీలో ఉన్నటువంటి రాజేంద్ర నగర్కు వెళ్ళి ఏమీ తెలియక చాలాసార్లు నిరుత్సాహంతో తిరిగి వస్తున్నారని కొంత ప్రాథమికంగా సమాచారం అందడం జరిగింది. కావున 5 మంత్ర కెరీర్ పాయింట్ ద్వారా మేమే మీ దగ్గరకు వచ్చి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ అదేవిధంగా సెమినార్స్ కండక్ట్ చేయాలని నిశ్చయించుకోవటం జరిగింది. ఇందులో ముఖ్యంగా యూపీఎస్సికి సంబంధించినటువంటి అదేవిధంగా సివిల్స్కి సంబంధించినటువంటి గ్రూప్ సంబంధించినటువంటి అదేవిధంగా ఇతర పోటీ పరీక్షలకి విద్యార్థి దశ నుండే అంటే మీకు కాలేజీ దశ నుండే ఏ విధంగా అకాడమిక్స్ని చదవాలి, ఏ విధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని చదవాలనే ఉద్దేశాన్ని ఉద్దేశించుకొని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. కావున మీ కాలేజీలో కానీ మీ యూనివర్సిటీలో కానీ మీ స్కూల్లో కానీ ఏదైనా అవేర్నెస్ క్యాంపెయిన్ లేదా సెమినార్ చేయాలనుకుంటే కనుక మీరు తప్పకుండా 7075019931 ఈ ఫోన్ నంబర్కి ఫోన్ చేసినట్లయితే మీకు పూర్తి వివరాలు తెలియజేయటం జరిగింది. మా బృందం మా టీం మీ కాలేజీకి కానీ మీ యూనివర్సిటీకి కానీ లేకుంటే మీ స్కూల్కి వచ్చి మీకు ఒక మహత్తరమైనటువంటి మీకు క్యారియర్ గైడెన్స్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయటం జరుగుతుంది. తద్వారా విద్యార్థులందరూ కూడాను అకాడమిక్స్ని ఎట్లా చదవాలి, అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఏ విధంగా ప్రిపేర్ కావాలనేటువంటి ఒక అవగాహన వచ్చే అవకాశం ఉంది. కావున మీరు తప్పకుండా కాల్ చేయాల్సిన నంబర్ 7075019931.